Namaskara. Hello everybody, welcome to my channel Vlog Canada. This is Prahalika Myakala. Thank you so much for tuning in as always. సో ఇవాళ ఎక్కడుంది, అడవిలో ఉందనుకుంటున్నారా? యాక్చువల్లీ నేను ఒక ఊరిలో ఉన్నా. ఈ ఊరు వచ్చేసి ప్యారిస్ అనమాట. నేను మొన్న మీకు కంట్రీ మెయిన్ లైక్ సిటీ ఎట్లుంటుందో చూపించినా కదా. ఐ వాంటెడ్ టు షో యూ కంట్రీ సైడ్ టుడే. సో అందుకని ఐ చూస్ ప్యారిస్. ఇది వచ్చి లండన్ ప్యారిస్ కాదు, కెనడాలో వాటర్లూ నుంచి. దిస్ ఇస్ అరౌండ్ 40 kilometers అనమాట. అండ్ దిస్ ఇస్ రియలీ అ బ్యూటిఫుల్ ప్లేస్. So I'm also going to introduce you a small kid. ఇక్కడ వాళ్ళ మమ్మీ ఒక పూల్ సెటప్ చేస్తుంది తనకి. You're helping your mommy in setting up a pool for you? That's so nice. Do you go to school? Yeah, I go to school and it's kindergarten. Oh, how do you enjoy your school time? Yeah, I do some work all the time, but not all the time. What are the animals? I don't know. There's kids on my swing set. Mm-hmm. Yeah. Yeah, swing set? Yeah, there we go. Perfect. సో ఇప్పుడు లైలా మనకి ఎట్లా మా ప్లే ఏరియాని ఎట్లా యూజ్ చేసుకుంటుందో చూపిస్తుందంట. కమ్ లెట్స్ గో అండ్ సీ. Summer or winter in Canada? I love summer. You love summer because you can come out and play? Yeah. I know, yeah. Kids love summer in Canada because all the time while intlo undi with all the sweaters, jackets, boots and everything, it really is a big task, right? Yeah. Come, let's introduce Grandma. Hi everybody. It's so cuddly. Why don't you go to kindergarten anymore, do you? No, because the virus. It's very loud. Don't give me loud. సో చూస్తున్నారు కదా ఎంత మంచిగా వీళ్ళు టైం స్పెండ్ చేస్తున్నారు బ్యాక్ యార్డ్లో. అండ్ ఇక్కడ ఒక ప్లేస్ ఉంది, వాటర్ ప్లేస్ మీకు వెనకాల కనిపిస్తుందా? ఐ జస్ట్ టేక్ యూ డౌన్ దేర్. లేక్ లాంటిది చిన్న వాటర్ ప్లేస్ ఉంది చూడండి. మంచిగా ఇంటి వెనకాల వీళ్ళు ఫైర్ ప్లేస్ ఇట్లా పెట్టుకొని. రీసెంట్గా పాప వాళ్ళ మమ్మీ బర్త్డే ఉండే అంట, సో అన్నీ డెకరేట్ చేసి పెట్టుకున్నారు. ఇంత చిన్న ఊర్లో మరి వీళ్ళు వెజిటేబుల్స్ ఎట్లా షాపింగ్ చేస్తారు, ఎట్లా కొనుక్కుంటారు అని అంటే, ఇప్పుడు మీకు రైట్ సైడ్లో ఒక చిన్న టెంట్ లాంటిది కనిపిస్తుంది కదా. వీళ్ళు డైరెక్ట్గా ఫీల్డ్స్ నుంచే కొనుక్కుంటారు అనమాట. పిక్ చేసి పక్కనే టెంట్స్ లాంటివి అరేంజ్ చేసి అమ్ముతారు వెజిటేబుల్స్ అట్లాంటివన్నీ. సో ఇప్పుడు కరోనా వల్ల ముందే ఆర్డర్ చేసి వచ్చి పిక్ చేసుకోమని చెప్తున్నారనమాట. నేనైతే ఆల్రెడీ గ్రేప్ టొమాటోస్ ఆర్డర్ చేసిన. సో అవి వెళ్ళి ఇప్పుడు కలెక్ట్ చేసుకుని అక్కడ ఏమేమి ఉన్నాయో చూసి వెళ్దాము. మీకు రైట్ సైడ్ కనిపిస్తుంది కదా ఫామ్ లాంటిది, దట్ స్ట్రాబెర్రీ ఫామ్ అనమాట. వాళ్ళు రీసెంట్గానే నాటిర్రు అని చెప్తున్నారు.
జూలై ఫస్ట్ వీక్ అండ్ సెకండ్ వీక్లో స్ట్రాబెర్రీ పికింగ్ ఉంటుంది. అప్పుడు మళ్ళీ వచ్చి ఫామ్కి స్ట్రాబెర్రీ పికింగ్ ఎట్లా చేస్తారు అవన్నీ కూడా చూసి తెలుసుకుందాం. సో ఇప్పుడైతే వెళ్ళి టొమాటోస్ తీసుకుందాం పదండి. సో ఇప్పుడు ఈ ఫామ్లో నేను అంటే దిగేసి కొంచెం పక్కకు వచ్చిన. ఐ గాట్ దిస్ చెర్రీ టొమాటోస్. ఈ చిన్ని బాక్స్ ఆఫ్ టొమాటోస్, డబ్బా ఆఫ్ టొమాటోస్ వచ్చి $3.50, అంటే ఇండియన్ కరెన్సీలో మనకి 190 రూపీస్ అనమాట ఈ ఇన్ని టొమాటోస్. వీళ్ళ బ్యాక్ యార్డ్లో చూడండి మంచిగా చైర్స్ పెట్టుకుని, సో కూల్. దే హ్యావ్ ఎ ట్రయల్ కైండ్ ఆఫ్ థింగ్. ట్రయల్స్ అంటే ఇట్లా నడవడానికి, సైక్లింగ్ చేసుకోవడానికి ప్లేసెస్ అన్నమాట ఇక్కడ. సో కిడ్స్ ప్లే ఏరియా ఉంది. ఇక్కడే దగ్గరలో ఒక ఫామ్ కూడా ఉంటుంది. వెజిటేబుల్స్ అవి ఎట్లా తీసుకుంటారో చూపిస్తాను మీకు. అండ్ ఆల్సో యానిమల్వి షెడ్స్ అట్లాంటివి కూడా ఉన్నాయి, చూస్తూ ఉండండి, అవి కూడా చూపిస్తాను నేను. మోస్ట్లీ ఇంకా ఇంతే, అక్కడ ఒక ఇల్లు ఇక్కడ ఒక ఇల్లు కనిపిస్తూ ఉంటుంది మనకి. సో ఇప్పుడు మనం అప్ టౌన్ ఎట్లుంటుందో చూద్దాం. అండ్ ఆల్సో ఐస్ క్రీమ్ ప్లేసెస్ ఉన్నాయి అక్కడ. ఇది హిల్లీ ఏరియాలో అనమాట మనం ఇప్పుడు ఆగున్నది. సో ఇక్కడ సైట్కి ఆపుకొని వ్యూ చూడడానికి అని చెప్పేసి ఒక 5 to 6 కార్స్ అట్లా పట్టేంత ప్లేస్ ఉంటుంది. వీ కెన్ జస్ట్ స్టాప్ బై అండ్ కింద ఎట్లుంది వాళ్ళ ప్లేస్, రివర్, బ్రిడ్జ్ అట్లాంటివన్నీ. ఇది వచ్చి ఈ ఊరికి అప్ టౌన్ అనమాట, మనం ఇప్పుడు వెళ్ళే స్ట్రీట్. ఇందాక మీకు పైన నుంచి చూపించిన కదా అదే స్ట్రీట్ అనమాట, ఇది అప్ టౌన్ స్ట్రీట్. Okay, so you want to say namaskaram to Indians there? I think. Oh yeah, just say namaskaram. Namaskaram. Cute అనిపిస్తుంది, చూస్తుంటే తినాలనిపిస్తుందండి. ఇక్కడ assorted chocolates ఉన్నాయి, chocolate lovers. You got handmade chocolates here. ఇక్కడ ఈ 12-piece truffle box వచ్చి $21, అంటే 1000 రూపీస్, 1200 రూపీస్ ఆల్మోస్ట్. ఈ హ్యూజ్ ఈ లార్జ్ గిఫ్ట్ బాక్సెస్ అంతా $59.95. ట్యాక్స్ తర్వాత 4000 తినేసేయండి అందరు. $6 అంటే చూడండి, మస్తు ఎక్స్పెన్సివ్. చూడండి రోజ్ బడ్స్ అంట, రోజ్ షేప్. ఐస్ క్రీమ్, ఫడ్జెస్, టాఫీస్, చాక్లెట్. ఇక్కడ సైడ్ చూడండి, మీకు అన్ని లైక్ చాక్లెట్స్ అవన్నీ ఆల్ఫబెట్స్లో కనిపిస్తున్నాయి ఇండివిజువల్గా. బర్త్డేస్కి వాటికి డెకరేట్ చేయడానికి యూజ్ చేస్తారు. పిల్లలకి పర్టికులర్గా వాళ్ళ నేమ్ ఆల్ఫబెట్ స్టార్ట్ అయ్యేటప్పుడు గిఫ్ట్ చేయడానికి. And also I wanted to show you one important thing here. Pretzels అని, కెనడాలో ఈ pretzels చాలా ఫేమస్. ఈ షేప్లో కనిపిస్తుంది కదా, సో చాక్లెట్ డిప్డ్ pretzels అట్లాంటివి. ఇంకా ఫ్లేవర్స్ ఉన్నాయి మీరు చూడగలిగితే. దిస్ వన్స్ విత్ వెనిలా, దిస్ వన్స్ డ్రై ఫ్రూట్ అండ్ చాక్లెట్. అన్నీ చాక్లెట్ వే, బట్ అందులో డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి.
చాక్లెట్ ఫ్రాగ్స్ అంట. అయ్యో కప్పలు. ఇవన్నీ చాక్లెట్స్ లైక్ చిన్న క్యాండీ పీసెస్ లాగా ఫ్లేవర్డ్ క్యాండీస్. వెయిట్ ప్రకారం ఇస్తున్నారు చూడండి మళ్ళీ ఇవన్నీ. They have lollipops here. Mint chocolate bars. ఎంత క్యూట్ ఉంది కదా. ఇదంతా $300, $6 ఆల్మోస్ట్. ఈ ఊర్లో ఈ ఐస్ క్రీమ్ షాప్ చాలా ఫేమస్ అంట, చాక్లెట్ సెన్సేషన్స్ అని. సో ఎట్లుంటుందో ఒకసారి టేస్ట్ చేద్దాము అట్లే అని చెప్పి ఇక్కడికి విజిట్ చేసిన. అండ్ గుడ్ పార్ట్ ఏంటంటే స్టోర్స్ యూజువల్గా ఐస్ క్రీమ్కి పర్టికులర్గా ఉండేటివి ఆర్ వెరీ ఎక్స్పెన్సివ్. ఇక్కడ అంత ఎక్స్పెన్సివ్ కాదంట. ఈచ్ ఐస్ క్రీమ్ విల్ బీ అరౌండ్ $4.50. బయట అయితే $8-9 ఉంటుంది ఇదే క్వాంటిటీ ఆఫ్ ఐస్ క్రీమ్ ఇవ్వడానికి. సో టేస్ట్ ఎట్లుందో తెలియదు, చూద్దాము. ఫేమస్ అన్నారు కదా, బాగానే ఉండుంటుంది డెఫినెట్గా. అండ్ ఎస్, నా ఐస్ క్రీమ్ వచ్చేస్తుంది. నేను పక్కా పడేసుకుంటా అని చెప్పి సో ఐ గాట్ పక్కా. బ్లాగ్ చేయట్లేను బట్ యా ఇట్ రియలీ ఈజ్ యమ్మీ. నేను నిజంగానే ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత క్వాంటిటీ ఆఫ్ ఐస్ క్రీమ్ విత్ ఇంత ఇన్ఎక్స్పెన్సివ్. అంటే యాక్చువల్లీ ఇన్ఎక్స్పెన్సివ్ అని అనాలి, ఎందుకంటే బయట ప్రైస్తో కంపేర్ చేసుకుంటే తక్కువ, క్వాంటిటీ ఎక్కువ. అండ్ క్వాలిటీ ఈజ్ ఆల్సో గుడ్ బికాస్ ఐ జస్ట్ టేస్టెడ్ ఇట్. ఇక్కడ ఏంటంటే ఎవరి ఫామ్స్లో వాళ్ళే ఆవులకి వాటికి మేత అన్నీ పెడతారు. లైక్ వాళ్ళకు ఫెన్స్డ్ ఏరియా, రిస్ట్రిక్టెడ్ ఏరియా ఉంటుంది. షీప్స్ అట్లాంటివి కూడా ఉన్నాయి ముందు, అవి కూడా చూద్దాము నెక్స్ట్. ఇప్పుడు మనము ఇందాక వెజ్జీస్ తీసుకున్నాం కదా, ఆ ఫామ్ నుంచి ఇది లైక్ ఒక 1 కిలోమీటర్ డిస్టెన్స్లో అనమాట ఈ ప్లేస్. ఇదిగోండి ఇట్లనే సేమ్ ఫెన్స్డ్ ఏరియాస్లలో ఉంచేసి వాటికి ఫుడ్ ఇస్తారనమాట. సో ఇది లైక్ మంచి సీజన్ అనమాట వీళ్ళకి దున్నుకొని అవి వేసుకోవడానికి, ఏదైనా మొక్క, జొన్న ఆర్ వాట్ ఎవర్. సో వెళ్తూ ఉంటే నాకు దారిలో కనిపించింది, సరే మీకు కూడా చూపిద్దామని ఆగిన. It's nice that we all got an opportunity to see the uptown street ఎట్లా ఉంటుంది అని చెప్పేసి. సో అండ్ ఆల్సో we've seen ఐస్ క్రీమ్ పార్లర్. ఓ చిన్న పాపని వెళ్ళి కలిసినాము, ఆ పాపతో పాటు నేను కూడా 4 hours ఎండలో కూర్చున్నా. అది తెల్లగా ఉంది, బాగానే ఉంది, కొంచెం నల్లగైతే పర్లేదు. నేను ఆల్రెడీ డార్క్ ట్రాపికల్ కంట్రీ మహత్యంలే అది. అండ్ ఆల్సో వీ గాన్ ఇన్ టు ద పార్క్, అన్నీ చూసినాం. మీకు కూడా కొంచెం ఐడియా వచ్చింది అనుకుంటా కదా అసలు లైక్ ఊర్లు ఎట్లా ఉంటాయి. అంటే ఊరు చిన్నగా ఉంది కదా చాలా, లైక్ 10,000 అంటే నాకు నమ్మబుద్ధి అయితే లేదు. 10,000 మెంబర్స్ కూడా ఇంట్లో 10 to 12,000 ఎక్కడ ఉంటారు కూడా అర్థం కావట్లేదు. నాకైతే ఎక్కడ కనిపించలేదు అన్ని ఇల్లులు కూడా అంతమందిని అకామిడేట్ చేయడానికి. Thank you so much for the 1,000 subscribers, those who have subscribed to my channel and giving me an opportunity to create more videos like this. మీకు అందరికీ ఊరు ఎట్లుంటుంది కొంచెం ఐడియా వచ్చింది అనుకుంటా. ఇక్కడ కెనడాలో ఎక్కువ పాపులేటెడ్ ఉండదు, ఇంటికి మధ్యలో గ్యాప్ ఎక్కువ ఉంటుంది. అండ్ do not forget to follow me on my Insta handle Prahalika Myakala and my Facebook handle Vlog Canada. So I will see you all in my next video. Bye-bye. Bye. Wendy says bye too. Bye, we love Canada.